మీరు టిఆర్ఎస్ అంటే ఉద్యమంలో పుట్టినటువంటి పార్టీ, అది సాక్రిఫైస్ చేసిన పార్టీ. దాన్ని పక్కకు పెట్టి టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే అప్పుడు గుర్తురాలే మీకు ఆత్మగౌరవం. ఇవాళ ఆత్మగౌరవం అంట, అదేవిధంగా కక్ష సాధింపు. నేను దాని మీద నేను అడుగుతున్నా, అయ్యా హనుమంతరావు ఏం తప్పు చేసిండని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రోజు ముందు అంబేద్కర్ గారి జన్మదినం 14 కుంటే ఒక రోజు ముందు జై భీమ్ కార్యకర్తలు ఏది అంబేద్కర్ మీద అభిమానంతో పంజగుట్ట చౌరస్తులో పెడితే దాన్ని కూలగొట్టారు. ఆ కూలగొట్టిన తర్వాత నేను పోవడం, నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను కొత్త విగ్రహం తయారు చేస్తే దాన్ని కూడా ఎత్తుకుపోయి ఎన్నో ఏండ్లు ఇప్పటికి ఇంకా ఏది కేసులు నడుస్తుందో కానీ అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వడం జరిగింది. మరి అంబేద్కర్ను అవమానం చేసినటువంటి వాళ్ళు మీరు ఇవాళ కక్ష సాధింపు ఆత్మగౌరవం అంటే అది ఎంతవరకు? అదే కాకుండా గతంలో ఏదైతే తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిని కూడా ఏదో మా ఫామ్ హౌస్ మీద ఏదో చేసిండని కేసు పెట్టి ఆయనను అక్కడి నుంచి చక్కగా ఏది జైల్లో కూడా పెట్టడం జరిగింది. మరి అది కక్ష కాదు, ఇది కక్ష అంటే ఎట్లా అంటానండి? ప్రజలకు తెలిసింది ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వ్యాపారస్తులు చెప్పారు, అయ్యా మన ఫోన్ ట్యాపింగ్ అని రాజకీయ నాయకులు చేశారు. దాన్ని అన్ని వివరణ అడుగుతుంటే ఇప్పుడు కక్ష కలిసి వచ్చింది, ఆత్మగౌరవం కలిసి వచ్చింది. మరి ఆనాడు రేవంత్ రెడ్డి మీద ఏ పెద్ద నేరం చేసిందని మీరు ఏది జైల్లో ఎందుకు పెట్టిందని నేను అడుగుతున్నా. ఇవన్నీ వదిలేయండి. అసలు మీరు పార్టీ ఎందుకు టీఆర్ఎస్ని ఎందుకు మార్చవలసి వచ్చింది అనేది ఒకటి. అప్పుడు ఆత్మగౌరవం గుర్తులేదు. ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళటువంటి జైలు పాలై ప్రాణాలు శ్రీకాంతాచార్య అటువంటి ప్రాణాలు అర్పించినటువంటి పార్టీని నువ్వు మార్చేసినావు. ఇప్పుడు ఏమంటున్నావు? కక్ష. అదే దాంతోపాటు ఏది ఆత్మగౌరవం అంటున్నారు. మరి ఎంతమంది ఆత్మగౌరవాలకు మీరు వాళ్ళకి తూట్లు ఒకటి పొడిచిరని నేను అడుగుతున్నా. ఇప్పటికన్నా మీరు నిజ స్వరూపం చూడ. అట్లంటే ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారిని ఏది కేసులో ఏది మన దాన్ని ఏమంటారు బోఫర్స్ కేసులో 13 ఆయన చనిపోయినాక 13 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. కనుక లా అనేది అందరికి ఒకటేరా బాబు. ఇది కక్ష ఏది సెల్ఫ్ రెస్పెక్టో లేకుంటే ఆత్మగౌరవం అనే సంకేతం. గతంలో నువ్వేమన్నావు? కార్ రేసులో లొట్టపీస్ కేసు అన్నావు. మరి ఇప్పుడు లొట్టపీస్కి పోయేసి ఆత్మగౌరవం ఎంత వచ్చిందిరా బాబు? ప్రజలకు తెలియాలి నువ్వు నీతి నిజాయితీ ఉన్నదా లేదా, ఎవరు చెప్తే చేసిర్రు. ప్రైవేట్ లైఫ్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయినరు, రాజకీయ నాయకులలో ఇన్వాల్వ్ అయినరు. ఇవన్నీ చేసిండ్రా చేయలేదని ప్రూవ్ చేయండి. వాళ్ళు అడుగుతున్నారు. అదే గతంలో ఎంతమందిని అయితే ఎంక్వైరీ చేసిండ్రో వాళ్ళు చెప్పిన దాని మీదనే అడిగినరు. నువ్వు ఫలానా బిజినెస్ మెన్ ఫోన్ ట్యాప్ చేసినవా లేదా, ఫలానా నాయకుడిని చేసిన నా దగ్గర ప్రూఫ్ ఉన్నది మాకు ఇచ్చిన వాగ్మూలాల మీదనే అడుగుతుంటే ఇప్పుడు కొత్త దానికి వల్ల పెద్ద అజిటేషను, నాయకునికి ఏదో అన్యాయం జరిగిపోయిందని. ఇది కేవలం లా విల్ టేక్ దేర్ ఓన్ కేర్స్. కేవలం మీరు ఆత్మగౌరవమో లేకపోతే సెల్ఫ్ రెస్పెక్టో లేకపోతే కక్ష సాధింపు అనే పదము పక్కకు పెట్టి ఇవాళ మీరు వాస్తవాలు బయటకు వచ్చి అందులో నుంచి బయటికి రండి. రాజీవ్ గాంధీని కూడా చనిపోయినాక 13 ఏళ్ల తర్వాత బోఫర్స్ గనులు చాలా దేశానికి ఉపయోగం అని మేధావులు చెప్పినా మా మీద కేసు పెట్టి ఆయన మీద కేసు పెడితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇన్నోసెంట్ అని తెలిసింది. అట్లనే మీరు కూడా బయటికి రండిరా బాబు. దానివల్ల ప్రజలలో మీకు అభిమానం పెరుగుతుంది. అంతేగాని ఇది కక్ష సాధింపు లేకపోతే ఆత్మగౌరవం ఇవన్నీ డైలాగులు పనిచేసి ఇప్పటికన్నా వాస్తవాలు బయటకు వస్తే వచ్చే తరం వారు కూడా అదే ఇలాంటి తప్పులు ఆయన అంటాడు
ఫోన్ ట్యాపింగ్ కేసే కాదంటున్నారు. మరి కేసు కానప్పుడు మరి మీరెందుకు ఇవన్నీ డైలాగులు కొడుతుండ్రా బాబు? ఆత్మగౌరవం అంట, లేకుంటే కక్ష సాధింపంట. కేటీఆర్ గారు ఇప్పటికన్నా మీరు ఒక ఆలోచన చేయండి. మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో దాని మీద అన్వేషణ చేయండిరా బాబు. మేధోమతనం పెట్టండి. మీరు అన్ని అభివృద్ధి చేసినట్టున్నారు, రైతులకు తెచ్చినాం, మేము అన్ని చేసినామని అంటున్నారు. మరి ప్రజలు ఎందుకు తిరస్కరించిండ్రు? ఏడనో పొరపాటు జరిగింది, ఏడో వల్ల మీ ప్రజలు మనకు తిరస్కరించిందని మేధోమతనం పెట్టుకొని దాని తర్వాత మా మీద మేము ఇచ్చిన వాగ్దానాలు అన్నీ చేస్తాం. ఎక్సెప్ట్ ఒక మహిళలకు ఇచ్చేదే తప్పితే రైతులకు ఇచ్చే రుణమాఫీ చేసినాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, అదేవిధంగా ఫ్రీ సిలిండర్ అనేది 500 తక్కువ చేసి సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్లు అది తక్కువ చేస్తున్నాం. కనుక ఒక మహిళలకే ఇచ్చే వాగ్దానం పూర్తి కాలేదు. కానీ దాని మాటికి ఇది చెప్పడం అది చెప్పడం బంద్ చేసి మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో దాని మీద అన్వేషణ చేసుకుంటే మళ్ళా అలాంటి తప్పు చేయకుండా ఫ్యూచర్లో ప్రజలకు చెప్పగలిగితే మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తే తీసుకోండి. కానీ తప్పితే ఎంతసేపటికి ఈ ప్రభుత్వాన్ని నిందించడం, రోజు తిట్టడం, రోజు ఇవి బంద్ చేయండి. నేనేమంటున్నంటే పార్టీ ఎందుకు ఓడిపోయిందో, ఎందువల్ల ఓడిపోయింది, పార్టీని పేరు ఎందుకు మార్చవలసి వచ్చింది, ఇక్కడ ఉన్న రైతులకు ₹1 ఇయ్యరు, చనిపోయిన రైతు మీరు పోయి పంజాబ్లో బీహార్లో పంచి వస్తారు. ఇవన్నీ కూడా మీరు చేసిన తప్పులురా బాబు. అందుకుంటే ప్రజలు తిరస్కరించారు. రేపు జరగబోయే ఎన్నికలు ఇప్పుడు మేము కూడా ఇవాళ మొదటి నుంచి మేము తప్పనిసరిగా ఏది రేవంత్ రెడ్డి అగ్రకులాల వాడైనా రాహుల్ గాంధీ అగ్రకులాల వాడైనా వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనడా లేదా? ఏది భారత్ జోడో యాత్రలో దాన్ని ఇంప్లిమెంట్ ఎవరు చేసిండ్రు? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిందా? ఏ రాష్ట్రంలో జరిగిందా? అది మన రాష్ట్రంలో జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టాం, క్యాబినెట్లో నిర్ణయం చేసి కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ మేము అమలు చేస్తామని కులగని కూడా జరిపినాము. దాని తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ఆర్డినెన్స్ తీసి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఆ తర్వాత మేము ఢిల్లీలో పోయినాం, ఢిల్లీలో కూడా ధర్నా చేసినాం. ఏది జంతర్ మంతర్లా ఆడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ముర్మురు కలవాలని పోతే ఆమె కూడా ఇవ్వకపోయాయి. ఇప్పుడు లేని ఈ పరిస్థితులలో ఏ రాజీవ్ గాంధీ అయితే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలి, అతి పేదవాడకు ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం వచ్చినట్టే నిజమైన స్వరాజ్యం అనే ఆలోచన చేసిన రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. దాని గురించి వాళ్ళు మొన్న ఎన్నికలు పెడితే నాన్ పార్టీ పెడితే తప్పనిసరిగా ఎక్కువ మెజార్టీ 65% పైన ఈనాడు బీసీలు గెలవడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా నేను ప్రధానమంత్రికి ఏది రాహుల్ గాంధీకి ఏఐసిసి అపోజిషన్ లీడర్కి లెటర్ రాశా. అదేవిధంగా తప్పనిసరిగా రేపు ఏది 9th షెడ్యూల్లో పెట్టడానికి ప్రైవేట్ బిల్ మూవ్ చేయమంటున్నాం. ఎందుకంటే మేము అన్ని చేసినాము. పొద్దున్న లేస్తే మమ్మల్ని తిడుతున్నారు, కుల సంఘాలు తిడుతున్నాయి, బీసీ ఆర్గనైజేషన్ తిడుతుంది, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ మేము దేశాన్ని మోసం చేసినట్టు ప్రజలకు మోసం చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. కాబట్టి నేను ఇవాళ జూమ్ యాప్లో కూడా నేను రిక్వెస్ట్ చేశా. దీనికి నేను రాహుల్ గాంధీకి రాసిన లెటర్కు ముఖ్యమంత్రికి అదే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడికి చెప్పిన ఆయన తప్పనిసరిగా బిల్లు పెడితే తప్ప మాకు చిత్తశుద్ధి ఉన్నది. వాళ్ళు మనములను పాస్ అయితే వెల్ అండ్ గుడ్, కాకపోయినా ఎవరు వ్యతిరేకం చేసిందని ప్రజలకు తెలియాలి. ముసలి కన్నీళ్లు కాలుస్తున్నారు అందరూ. 42 ఇస్తే 42 అదే 9th షెడ్యూల్లో ఆనాడు ఇందిరా సహాని కేసులో సీలింగ్ అనేది 50% రిజర్వేషన్ పెంచొద్దు 50 లోపలనే అన్నారు. కాబట్టి మాకు జరగలేదు. దానికి మా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ఏది పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి రిక్వెస్ట్ చేశాను. దానికి మా మహేష్ కుమార్ గౌడ్ కూడా జూమ్ యాప్లో చెప్పి తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడినాము. అది తప్పనిసరిగా జరిగితే తప్పనిసరిగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ప్రజలు తప్పనిసరిగా మనం అన్ని వాగ్దానాలు నంబర్ 1 సిటీ చేస్తున్నాడు, అదేవిధంగా ఏది స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు. ఈ దేశంలో ఎక్కడ జరగరుగా అందరూ కూడా మన తెలంగాణకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటు, ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి పొల్యూషన్ లేదు. కాబట్టి అన్ని ఇండస్ట్రీస్ మన దగ్గరికి వస్తున్నాయి. దీనికి తప్పనిసరిగా ప్రజలు రేపు జరగబోయే ఎన్నికలు నేను ఆల్రెడీ ప్రోగ్రాం నాకు
క్యాంపెయిన్ చైర్మన్ చేసిరు. నేను ఆల్రెడీ పంపించిన. రేపటి నుంచి అన్ని జిల్లాలలో నల్గొండ కానీ, అదేవిధంగా మిర్యాలగూడ కానీ, నాగర్ కర్నూలు కానీ, మహబూబ్ నగర్ కానీ, ఆ తర్వాత సిరిసిల్ల కానీ, అదేవిధంగా కరీంనగర్ వరకు నా ప్రోగ్రామ్ ఇష్యూ చేశాం. తప్పనిసరిగా చిన్న చిన్న పొరపాట్లుంటే సరిదిద్దుకుంటారా బాబు, దమ్మున ఎవరికైతే టికెట్ రయ్యాలన్నాడు ఆయన మా ముఖ్యమంత్రి. ఎవరికైతే సమన్వయం చేయండి, ఎవరికైతే అన్యాయం జరిగితే వాళ్ళని తప్పనిసరిగా కార్పొరేషన్ దాంట్లోనూ ఇంట్లోనూ ప్రభుత్వం అన్నదిగా ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేస్తున్నారు. కనుక ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి తిరిగి, వార్డులలో తిరిగి ఆ బస్తీ సమస్యలు తెలుసుకొని వారికి న్యాయం చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా మీ బస్తీలో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా ఏదైనా ఉంటే తప్పనిసరిగా మా ప్రభుత్వం ఉన్నది మేము చేపిస్తాము. నీళ్లు కానీ, రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, అన్ని విధాల స్కూల్ కానీ అన్ని విధాలుగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఎక్కువ సంఖ్యలో కార్పొరేషన్లో, మేయర్లలో అందరినీ మన వాళ్ళని గెలిపించాలని యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మనకు తప్పనిసరిగా సమయం కష్టం వచ్చినప్పుడు అందరం ఒక్కడు కావాలి. నలుగురు అన్నదమ్ములు ఉంటారు, ఒక అన్న విడిపోతాడు, కానీ తమ్ముని కొట్టినప్పుడు అందరు ఒకటైతారా లేదా? కనుక అదేది ఒక సినిమా చూసిన, ఏం పేరు అది, బలగం. 30 ఏళ్ళ తర్వాత కలిసింది. కాబట్టి కొత్త పాతది కొత్త పక్కకు పెట్టేసి తప్పనిసరిగా అందరం కలుద్దాం. ఈ ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీ సీట్లు, కార్పొరేషన్లు, అదేవిధంగా వార్డులలో కూడా గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా.